శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాశుల వారికి కూడా గురుగ్రహం యొక్క గమనంలో భాగంగా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. ఈ యొక్క ద్వాదశ రాశుల్లో గురువు గనక ద్వితీయ, పంచమ, సప్తమ, నవమ, ఏకాదశ స్థానాల్లో గనక సంచారం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇదేంటండి ఓపెన్ చేయగానే ఏవో 2వ స్థానం అంటారు, 5వ స్థానం అంటారు అని అనుకోకండి. గురువు ఎప్పుడైతే మన జాతకరీత్యా లేదా గోచారరీత్యా 2వ, 5వ, 7వ, 9వ, 11వ స్థానాల్లో ఉంటేనే శుభము. అంటే ఇలా లేనప్పుడు అది అశుభ ఫలితాలా అంటే అలా ఏం కాదండి. వాస్తవంగా ఏంటంటే ఈ గ్రహ సంచారాల్లో భాగంగా గురువు మనకివ్వాల్సినటువంటి ఫలితములన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తారు. అలా కాకుండా గనక మామూలు ప్లేసెస్లో గనక గురుగ్రహ సంచారం ఉంటే అంత శుభకరంగా కాదు. అంటే దానికోసం మనం బాగా కష్టపడాలి అని అర్థం. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ద్వాదశ రాశుల్లో భాగంగా ఈ యొక్క గురుగ్రహం సంచారం చేస్తుండగా ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేశత్యాగ విత్తం లాభం అనర్థం ధననాశనం సంపద క్లేశ ఆరోగ్యం ధనహాని ధనాగమనం పీడనం లాభ నష్టంచ క్రమేతి కురేత్ గురుహు. అంటే గురువు ద్వాదశ రాశుల్లో సంచరించే సమయంలో 1వ దేహత్యాగము సంబంధించి, 2 ధనలాభం సంబంధించి, 3 కార్యహాని, 4 ధననాశనము, 5 సంపద, 6 దుఃఖము, 7 ఆరోగ్యము, 8 ధనహాని, 9 ధనాగమనము, దశమము ఆయాసము, 11వ స్థానము లాభము, 12వ స్థానము నష్టము కలిగించును అని దీని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు 12 రాశుల్లో కూడా మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశికి సంబంధించి ఈ యొక్క అక్టోబర్ నెలలో గ్రహ సంచార రీత్యా గురు గమనంలో భాగంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. విశేషంగా ఎప్పుడు కూడా మాస ఫలితాలు చెప్తాం. ఈసారి మాత్రం మనం ఈ యొక్క పక్షం గురించి ఎందుకు చెప్తున్నాం అంటే గురు గమనంలో భాగంగా చాలా గ్రహ సంచారాలు మారుతున్నాయి, గోచారం చాలా మారుతుంది. ఆ ప్రకారంగా చెప్తున్నాం. మనందరికీ కూడా వృషభము అనగానే గుర్తొచ్చేది ఏంటంటే నంది, అంతే కదండి. చూస్తే కూడా మహానంది ఎలా అయితే ఉంటుందో ఆ లోగో కూడా అలాగే కనిపిస్తుంది. ఈ యొక్క నంది తత్వం ఎలా ఉంటుంది అంటే పరమేశ్వరుణ్ణి ఎప్పుడూ చూస్తూ ఉంటుంది, మధ్యలో ఎవరిని రానివ్వదు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు కూడా ఎప్పుడూ కూడా ఏకాగ్రత భగవంతుడిపైనే. అలాగే మనం అందరం ఏం చేస్తాము, ఏవైనా కోరికలు ఉంటే నంది చెవులోకి వెళ్ళి చెప్తాం. అదే కనుక ఎవరైనా సరే ఫలానా వాడి కాలు చేతులు ఇరిగిపోవాలి అని చెప్పి నంది చెవులో చెప్పామనుకోండి, మన దగ్గర ట్రాన్స్పరెన్సీ లేకుంటే నంది వింటాడా? వినడు. కాబట్టి ఈ రాశి వారికి కూడా ఉన్నటువంటి తత్వం ఏంటంటే అవతల వాడు గనక నిజాయితీగా ఉండి నిజం చెప్తుంటే వారి కోసం ఎక్కడి దాకన్నా వెళ్తాడు, ఏ పనైనా చేస్తాడు. ఉదాహరణకు ఈ యొక్క వృషభ రాశి వారికి శుక్రుడు రాశి అధిపతి. శుక్రుడు చూడండి, బలిచక్రవర్తి దానం చేస్తూ ఉంటే ఆ యొక్క కమండలంలోకి వెళ్ళి తన కన్ను పోగొట్టుకుంటాడు. దేనికయ్యా అలా కన్ను పోగొట్టుకున్నాడు అనంటే శిష్యుడి కోసం ఒక కన్ను పోగొట్టుకోవడానికి కూడా సిద్ధమైనటువంటి వాడు అనమాట. అలాగే వృషభ రాశి వారు కూడా బాగా ఇష్టమైన వారి కోసం, ధర్మం కోసం నిలబడ్డ వారి కోసం ఎక్కడి దాకన్నా వెళ్తారు. కాబట్టి వృషభ రాశి వారి గురించి ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఇందులో భాగంగా వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారం ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం. ఏకాదశ స్థానమునందు శనిగ్రహ సంచారం. వాస్తవంగా ద్వితీయ లాభస్థానం కింద ఏకాదశ స్థానాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం. ఇది మీకున్నటువంటి సొసైటీలో, మీకున్న ఫ్రెండ్ సర్కిల్, మీకున్నటువంటి పేరు, పలుకుబడి, సహాయం చేయాలి మీకు, అంతే కదండి. నాకు సర్కిల్ ఉంది, పేరుంది అంటే సహాయం చేస్తేనే కదా. అలా సహాయం చేయకపోతే ఇబ్బందే కదూ. కాబట్టి అలా ఇబ్బంది కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని అంటే అక్కడ పాపగ్రహ సంచారం ఉండకూడదు. కానీ ఇక్కడ 11వ ఇంట శనిగ్రహ సంచారం చేయడం అవేవి మీకు లాభించవు. దశమ స్థానంలో అంటే లాభస్థానంలో రాహుగ్రహ సంచారం అని అంటారు. రాహుగ్రహ సంచారం ఎప్పుడైతే ఈ యొక్క దశమ స్థానంలో జరుగుతూ ఉందో అందుకు విశేషంగా ఈ యొక్క దశమ స్థానంలో ఉన్నటువంటి రాహువు వచ్చేటువంటి లాభాన్ని ఇవ్వచ్చు, సగం ఇవ్వచ్చు, అసలు ఇవ్వకుండా ఆగొచ్చు. ఎందుకంటే రాహు ఎప్పుడు కూడా మత్తుగా ప్రవహించేటువంటి వాడు, ఎప్పుడు కూడా ఉన్నదాన్ని రివర్స్లో చూపించేటువంటి వాడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే ఆయనే రాహువు. ఇక ప్రత్యేకంగా గురువు
పంచమ స్థానంలోకి వస్తున్నాడు ఈ రాశి వారికి. ఇలా ఎప్పుడైతే గురువు పంచమ స్థానంలోకి వెళ్ళాడనుకోండి, అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మం రతిహర్షితం సదా స్వజ్జన సౌఖ్యంచ పంచమస్తే భావే దుర్గౌ. 5వ రాశిలో గురు సంచారం జరుగుతున్నప్పుడు ధనలాభము సగంగా కలగొచ్చు, కొద్దిగా కలగొచ్చు. స్వయముగా చేపట్టిన పనులు ఖచ్చితంగా అనుకూలించవచ్చు, అలాగే విజయము లభించును. వీరి యొక్క కుటుంబము మరియు బంధువర్గం వలన కాస్త సౌఖ్యం కూడా కలుగును. పంచమ స్థానంలో గురువు వీరికి ఈ పరమైనటువంటి లాభం చేయొచ్చు. కాబట్టి వీలైనంత వరకు కూడా ఏవైనా సరే మీరు స్వయంగా పోయి పూనుకుంటే తప్ప పనులు అవ్వవన్నమాట. 6వ స్థానంలో కేతువు మీకున్నటువంటి అలవాట్లకు సంబంధించి డైలీ రొటీన్ లైఫ్కి సంబంధించి కేతువు 6వ స్థానంలో సంచరిస్తూ ఉంటే, కేతువు యొక్క అధిదేవత చిత్రగుప్తుడు పని ఏమిటండి? చార్టెడ్ అకౌంటెన్సీ, అకౌంట్స్, అలాగే బ్యాంకింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఈ పరంగా ఉంటాడు. కాబట్టి ఫినాన్స్ డిపార్ట్మెంట్, బ్యాంకింగ్ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, చార్టెడ్ అకౌంటెన్సీలో ఉన్న వాళ్ళకు కూడా లాభిస్తుంది. అయితే 7వ స్థానం ఏదైతే ఉందో, సప్తమ స్థానమునందు చూసుకున్నట్టయితే గ్రహ సంచారాల్లో భాగంగా పంచమంలో గురువు, షష్టమంలో కేతువు, సప్తమంలో ఈ యొక్క శుక్రగ్రహ సంచారం. శుక్రుడు నీచపట్టి ఉన్న కారణం చేత భార్యాభర్తల మధ్యలో కలహము రావచ్చు. అంతే తప్ప ఇది కూడా ఏదైనా చిన్న గొడవలు తారాస్థాయికి వెళ్ళొచ్చు. 8వ స్థానంలో అష్టమంలో సూర్యుడు, బుధుడు, కుజుడు ఉన్నారు. వీరు 28వ తారీఖు వరకు మాత్రమే ఈ 3 గ్రహాలు కూడా కలిసి ఉంటాయి. 28వ తారీఖు తర్వాతకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి, రైతులకి, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. అంతకుముందు ఎవరు కూడా చేయడం అంత మంచిది కాదు. షేర్ మార్కెట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే 28వ తారీఖు లోపే అన్ని సెటిల్మెంట్లు చేసుకోండి. బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ లోపే సెటిల్మెంట్స్ చేసుకోవడము, ఆ ఖాతాలన్నీ క్లోజ్ చేసుకోవడం మంచిది. ఎప్పుడైతే సూర్యుడు అష్టమంలో బాలేకుండా ఉన్నాడో, దీని వలన ఏవైనా రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో ఉన్న వారికి ఎక్కువగా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఓల్డేజ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కువగా ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఇబ్బందులు పడవచ్చు. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము చెప్పినటువంటి విషయం ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇక అన్ని వర్గాల వారు కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా మనం రాశికి సంబంధించి, ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా గ్రహ సంచారాల్లో భాగంగా గోచార రీత్యా ఎలా జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇక విశేషంగా వీరు ఏ మంత్రం చదవాలి, చాలామంది ఈ యొక్క గ్రహ సంచారాల్లో భాగంగా భయపడడం, నిద్రలేకపోవడం, వివాహం, సంతానం కాకపోవడం, చాలా రకాలైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే హనుమత్ భడబాలన స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. మనకు యూట్యూబ్లో కొడితే వస్తుంది. ఆ స్తోత్రం రోజు ఒక్కసారి విన్నంత మాత్రం చేత విశేష సత్ఫలితాలు పొందవచ్చు. ఈ హనుమత్ బడబాలన స్తోత్రం విశేషంగా రసరాజ్ మహారాజ్ అనేటువంటి ఒక ఆయన పాడారు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇవాళ రేపు షార్ట్స్లో చూస్తున్నప్పుడు ఓం హం 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 హను హనుమంత అనేటువంటిది కూడా ఆయనే పాడారు. ఈ ఆంజనేయ స్వామి యొక్క బడబాలన స్తోత్రం విశేష శక్తినిస్తుంది. అలాగే ఈ యొక్క అన్ని రాశుల వారికి సంబంధించి, ఈ రాశి వారే కాకుండా అందరూ కూడా అన్ని వర్గాల వారికి సంబంధించి కూడా చూసుకుంటే విశేషంగా సంతానం లేకపోవడం, వివాహం కాకపోవడం, భార్యాభర్తల మధ్యలో గొడవలు లాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ పరమైన ఇబ్బందులు ఉంటే గనక, అమ్మాయిలకు గనక వివాహం కాకపోతే వరపాశుపతము అనేటువంటి అభిషేకము, హోమము ఉంటుంది. అబ్బాయిలకైతే కన్యాపాశుపతము అనేటువంటి హోమము, అభిషేకం ఉంటుంది. చక్కెరతో అభిషేకం చేస్తారు. అలాగే సంతానం లేని వారి కోసం సంతాన పాశుపతము అనేటువంటి అభిషేకము, హోమము కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆరోగ్యం బాలేని వారికి సర్వాంగ పాశుపతము అనేటువంటి హోమం జరుగుతుంది, అభిషేకం జరుగుతుంది. ఎవరికైతే ఈ పరమైనటువంటి ఇబ్బందులు ఉండి ఉంటే ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా వీరందరి కోసము కూడా హోమము, అభిషేకాలు చేయడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఈ యొక్క
అన్ని వర్గాల వారికి సంబంధించి ప్రత్యేకంగా ధనం రావాలండి, డబ్బులు రావట్లేదు, నాకు డబ్బులు కావాలి అంటూ ఉన్నారు. మీరు ఐశ్వర్యవంతులు కావాలి లేదా ధనవంతులు కావాలి, రెండిటికి వ్యత్యాసం ఉంది. ధనవంతుడు అంటే డబ్బు వస్తుంది, సుఖం ఉండదు. ఎప్పుడూ డబ్బు గురించి పరిగెత్తడం, ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం. అదే ఐశ్వర్యవంతుడంటే సంపాదించిన సంపాదన ఇంటి దాకా రావడం, మన కోసం, మన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకోవడం, వీలైనంత వరకు ఒకడికి దానం చేసే పరిస్థితుల్లో ఉండడం, తిన్న తిండి అరగడం, కంటి నిండా నిద్రపోవడం, ఇంట్లో లేదు అన్న పదం లేకుండా ఎప్పుడూ కూడా సంపాదించింది మెండుగా ఉండడం, దినదినాభివృద్ధి చెందుతూ మంచి సంపన్నుడిగా ఉండడం. ఇది ఐశ్వర్యవంతుడి లక్షణం. మనం ఐశ్వర్యవంతులం కావాలి, ధనవంతులు అవ్వాల్సిన అవసరం లేదు. ఐశ్వర్యవంతులు కావాలంటే పోనీ ఏం చేయాలండి అని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. మనకు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అని ఉంటుందండి. ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 6 నెలల పాటు చదవాలి. ఎందుకండి స్తోత్రం ఉంటుందిగా అంటే స్తోత్రం చదవద్దన్న ఉద్దేశం కాదు. కానీ స్తోత్రంలో మనకి ఓం నమః అని ప్రతి ఒక్క మంత్రానికి సంబంధించి ఉండదు. అదే అష్టోత్తర శతనామావళిలో ఎలా ఉంటుందనంటే ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం మహామాయినే నమః, ఓం కైవల్యప్రదాయినే నమః, ఓం విష్ణునామ సంకీర్తన ప్రియాణినే నమః, ఇలా ఉంటుంది. ఇలా చూసుకుంటూ చదవండి. నాకు తెలిసి ఒక 10 రోజులు, 15 రోజులు. పంతులు గారు చెప్పారు మొక్కుబడిగా చదివితే కాదండి. మనం దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి దాంట్లో ఉంటుంది. మనం ప్రకృత్యై నమః అని చదవగానే అమ్మవారు ప్రకృతి రూపంలో మనకు కనిపించాలి. వికృత్యై నమః, ఒక ప్రళయం వస్తే అమ్మవారే ఎలా సృష్టించింది. మహామాయినే నమః, అనుకోకుండా ఉన్నట్టుండి ఏదో పెద్ద ప్రమాదం జరిగేది ఉంటే అలా అమ్మవారు తప్పించింది ఎలా ఉంటుంది అని, అలా ప్రతి ఒక్క మంత్రానికి విశేషమైనటువంటి అర్థం ఉంటుంది. అవి అర్థం చేసుకుంటూ చదివితే అమ్మవారు మన లోపలికి ఆవాహనం అయిపోయి మనకెప్పుడు ఏది కావాలో అది తనంతట తానే ఏదో రూపకంగా, అమ్మవారే వచ్చిస్తుందని కాదు, ఎవరో ఒకరి చేత సహాయం చేయించి మనకు అందిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు మేము చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలనంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి. డీటెయిల్గా జాతకం 60-70 పేజీలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆగండి, అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసేటువంటి లైక్, సబ్స్క్రైబ్ వల్ల మాలాంటి వాళ్ళకి కాస్త ప్రోత్సాహంగా ఉంటుంది. మేము చెప్పే విషయం కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.